కరీంనగర్ 40వ డివిజన్ హనుమాన్ నగర్లో శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాసం ఉన్న మహిళలు ఇంటికో బోనం చొప్పున తలపై ఎత్తుకొని డబ్బు చప్పుల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయ ఆశీస్సులతో సర్వజనులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సంతోషంగా ఐకమత్యంతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. నలభైవ డివిజన్లోని హనుమాన్ నగర్ బతుకమ్మ గద్దె ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా ఈ పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో మొదటి ఆదివారం ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా బయలులతోని శివసత్తులతోని చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క బోనాలు తీసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరమే ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ఏ విధంగానైతే ఇక్కడ బతుకమ్మ గద్దెలో ఎంతో ప్రాచీనమే, ఎందుకంటే ఇక్కడ వినాయకుని నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే సద్దుల బతుకమ్మ కరీంనగర్లోనే చెప్పుకోదగ్గ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఏ విషయంలో కూడా ఇక్కడ వెనుకడుగు వేయకుండా ఇక్కడ బతుకమ్మ నగర్లో ఉన్నటువంటి ప్రాంత వాసులు అన్ని పండుగలు హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు ఈ పోచమ్మ బోనాల కూడా ప్రారంభించినారు. ప్రాంత నివాసులందరూ కూడా శ్రావణ మాస ప్రారంభ బోనాలు పోచమ్మకి ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ హనుమాన్ నగర్ కాలనీ బతుకమ్మ గద్దె ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం అంతా కూడా ఈ శ్రావణ మాస సందర్భంగా శ్రావణ మాసం మొదల్లో శ్రావణ మాస బోనాలు అనేది ఈ పోచమ్మకి ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకురావడం జరుగుతుంది. బోనాలతో పాటుగా ప్రతి కార్యక్రమాన్ని ఈ హనుమాన్ నగర్ వాసులందరూ కూడా మహిళలు ఒక ఉమ్మడిగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఈ కాలనీలో హనుమాన్ నగర్ ప్రాంతంలో విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈనాడు శ్రావణ మాసంలో మొదటి బోనం చాలా ఘనంగా తీసుకోవాలని చెప్పని కొద్ది సమయంలోనే నిన్న మొన్న 2 రోజులలోనే నిర్ణయం చేసుకున్నాం. హనుమాన్ నగర్ బతుకమ్మ గద్దె హనుమాన్ నగర్ నుండి అది శ్రావణ మాసంలో బోనాలు చేస్తున్నాం అందరం కలిసి. ఇదే ఫస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం చేస్తాం.